రాయలసీమ ప్రజల సాగు త్రాగునీటి సమస్యలు తీర్చిదిద్దడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారంను పోతిరెడ్డిపాడు గ్రామంలో భారీ బహిరంగ సభ నిర్వహించబడింది. నంద్యాల జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, సమన్వయకర్త దారా సుధీర్, సిద్ధార్థ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సభలో రాయలసీమకు నిరంతర అన్యాయం జరిగిందని పార్టీ నేతలు విమర్శించారు. వీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత సీమ జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో కూడా త్రాగునీరు, సాగునీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని చెప్పారు. సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రులు బుగ్గల రాజేంద్రనాథ్, కాకాని గోవర్ధన్, స్థానిక నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. చైర్లలో కూర్చోవాలని కోరుతున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మన ప్రియతమ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ వేదికను అలంకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతో ఇప్పుడుండే ప్రాజెక్టులుగానే మనము కూడా 800 అడుగుల నుంచి నీటిని తోడాలని చెప్పేస్తే ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన అందరి కోసం, ఈ రాయలసీమ అన్ని పార్టీల వారి కోసం అందరూ కూడా ఎవరు కూడా ఎంతో సాహసంతో కూడా 800 అడుగుల నుంచి పోతిరెడ్డి గురించి ఎన్నికైన వాళ్ళు అధ్యక్షులు చెప్పినా కూడా, అనేక అభ్యర్థులు చెప్పినా కూడా ఇది కొత్త ప్రాజెక్టు కాదు, ఆయకట్టు స్థిరీకరించడానికి ఒక భాగం మాత్రమే అని చెప్పేసి పనులన్నీ కూడా ప్రారంభించడంతో ధైర్యంగా కూడా సింపుల్ గా అందరికి అర్థం కావాలంటే, ఒకటి, రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు ఎక్కడి నుంచి రావాలా? ఫస్ట్ పాయింట్, మనం వెనుకబడిన ప్రాంతమా కాదా? ఏం తిరుపతి రెడ్డి, మనం వెనుకబడిన ప్రాంతమా, ధనికులమా? వెనుకబడిన వాళ్ళమే కదా, నువ్వు ఒకరు ధనికులు మళ్ళా వెనుకబడిన ప్రాంతం కదా. శ్రీశైలం రిజర్వాయర్ ను మనకు 11,000 నుంచి 44,000 క్యూసెక్లకు కూడా పెంచిన ఘనత మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అనేది కూడా మనం మర్చిపోవడానికి వీల్లేని పరిస్థితి. దాంతో పాటు రిజర్వాయర్ కు సంబంధించిన అయితేనే, ఎస్ఆర్బీసీ సంబంధించిన కెనాల్ అయితేనే కూడా పూర్తి చేసిన ఘనత. అంతకు ముందు ఇవన్నీ కూడా ప్రాజెక్టు చేయగలిగినారంటే మాత్రం అంతకు ముందు ఉండే ముఖ్యమంత్రులతో పాటు మన నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కూడా, ఆయన వచ్చిన తర్వాతనే రాయలసీమకు సంబంధించిన మొత్తం ప్రాజెక్టులను కూడా, ఈ రోజు గోర్కల్ రిజర్వాయర్ ఉందంటే మాత్రం పాండ్యం నియోజకవర్గ ప్రజలందరూ కూడా, పాండ్యం మండలానికి సంబంధించిన మనకు బనగానపల్లికి సంబంధించిన ప్రతి ఒక్క రైతు కూడా మనం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారికి మనం అందరం కూడా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో అంతకుముందు ఎలక్షన్ల ముందర మనకు పాండ్యంలో ప్రామిస్ చేసిన, అసెంబ్లీలో ప్రాజెక్టు అనౌన్స్ చేసేటప్పుడు గోర్కల్ రిజర్వాయర్ లేకపోతే ఆయన పోయిన దగ్గర పోయి అడుగుతానే మనకు గోర్కల్ రిజర్వాయర్ అప్పటికప్పుడు మనకు అనౌన్స్ చేసిన నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అనేది కూడా మనం ఎవరు కూడా మర్చిపోవడానికి వీల్లేని పరిస్థితి. మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. అందరి నివారించుకోవడానికి అవకాశాన్ని కల్పించే విధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం మనకు చేయడం జరిగిందనేది ప్రతి ఒక్క రైతు కూడా మీరు ఆలోచించాలి. కానీ తెలుగుదేశం నాయకుడు ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. మీకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, ఈ స్టేజ్ మీద వచ్చే నాయకులు కానీ, క్యూసెక్ అంటే ఏమిటి, టీఎంసీలు అంటే ఏందని తెలియని మాట్లాడే నాయకుడు ఆయన మాట్లాడుతుంటే ఒక విధంగా బాధాకరంగా ఉంది. నీ మాదిరి ఎక్కడ ఉంటే అక్కడ మాట్లాడే మనస్తత్వం మాది కాదు. రాయలసీమ కోసం ఆ రోజు 1985లో వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, రైతులకు, పాండ్యం నియోజకవర్గం నుంచి, అదేవిధంగా నంద్యాల జిల్లా మొత్తం వచ్చిన నాయకులకు అందరికీ కూడా, రైతు సోదరులకు అందరికీ కూడా మరొకసారి నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతతో సెలవు.